ఆనంద్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడు చిన్నప్పుడు తండ్రితో గడిపిన రోజులు ఎన్నడూ మరవలేడు. ఆ తండ్రి పేరు రామయ్య. రామయ్య ఒక గమనించదగిన వ్యక్తి. చదువు పెద్దగా లేకపోయినా జీవితాన్ని ఎలా సాగించాలో, పిల్లలకు ఎలా నీతులు నేర్పాలో బాగా తెలుసు అతనికి. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి దినసరి పనులు చేసుకొని ఆపై వ్యవసాయానికి వెళ్ళేవాడు. తన చెమటతో కూడిన రోటినే జీవితం అనుకుని కుటుంబాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆదాయం తక్కువ అయినా పిల్లలకు మంచి చదువు ఇప్పించాలని కోరుకున్నాడు. నన్ను చూసి మిమ్మల్ని పరిమితం చేసుకోవద్దు, చదువుకోండి, జీవితంలో ఎదగండి అని అనేకసార్లు చెప్పేవాడు. ఆనంద్ చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లే ముందు పనుల్లో సహాయం చేసేవాడు. అప్పుడప్పుడు తండ్రి చేతిలో పాత కాగితాలను చూసి ఆశ్చర్యపడ్డాడు. వాటి మీద ఎన్నో లెక్కలు, గణిత సూత్రాలు ఉండేవి. నీవు చదువు పూర్తి చేయాలి, నాకు దక్కని విద్య నీకు దక్కాలి, ఛీ అని రామయ్య మాటలు ఆనంద్ మనసులో పదిలంగా నిలిచిపోయాయి. కాలక్రమేణా ఆనంద్ బాగా చదివి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం లభించింది. నగరానికి వెళ్ళిపోయాడు. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత తండ్రిని తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ రామయ్య మాత్రం, నాకు ఈ నేల, ఈ గ్రామమే ఇష్టం, నా జీవితం ఇక్కడే, ఛీ అని సున్నితంగా తిరస్కరించాడు. ఒకరోజు ఆనంద్కు వార్త వచ్చింది. రామయ్య హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గ్రామానికి పరిగెత్తాడు. అప్పటికి తండ్రి చివరి శ్వాసలు తీసుకుంటున్నాడు. చివరిసారిగా ఆనంద్ చెబుతాడు, నాన్న, నీవు నాకు అన్నీ నేర్పించావు. నీ ఆత్మవిశ్వాసం వల్లే నేను ఎదిగాను. రామయ్య నవ్వుతూ, నీవు నా గర్వం అంటూ కన్నీరుతో ప్రాణాలు విడిచాడు. ఆ రోజుకి తరువాత ఆనంద్ తండ్రి చూపిన మార్గాన్ని కొనసాగించాలని సంకల్పం చేసుకున్నాడు. ప్రతి సంవత్సరం గ్రామానికి వచ్చి గ్రామ బాలలకు ఉచితంగా విద్య శిక్షణ ఇస్తూ తండ్రి ఆశయాలను కొనసాగించసాగాడు.